ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆర్మిలి రాధాకృష్ణ స్పష్టం చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో తణుకు నియోజకవర్గం అభివృద్ధి అడుగంటిపోయిందని తెలిపారు. ఈ ఎన్నికలలో తణుకు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తానంటున్న ఆర్మిలి రాధాకృష్ణతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు మరొక 48 గంటలు మిగిలినటువంటి నేపథ్యంలో ఇప్పటికే తణుకు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి తన ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారు. గ్రామాల్లో కూడా తన ప్రచారం అయితే జోరెక్కిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అభ్యర్థి ఉన్నారు, ఆర్మిలి రాధాకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మరొక 48 గంటలు మాత్రమే మిగిలింది ఈ ఎలక్షన్ సంబంధించి. అసలు ప్రజలు ఏ విధంగా మీకు స్పందనిస్తున్నారు? ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా భయభ్రాంతులు గురై ఎవరూ కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేనటువంటి పరిస్థితులను ఈ రాష్ట్రంలో సృష్టించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు వారందరూ కూడా ఒక స్వేచ్ఛా వాతావరణంలోకి వస్తున్నాం అనే భావంతో వారందరూ ఎంతో ఉత్సాహంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారందరూ కూడా భయాన్ని పోగొట్టుకుని ఈ దుర్మార్గ ప్రభుత్వం చేసినటువంటి దుశ్చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ వీళ్ళ వల్ల పడినటువంటి బాధల్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరలా కూటమి అభ్యర్థులు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు, అదేవిధంగా మోడీ గారి సహకారంతో రాష్ట్రం మరలా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. సరే, ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇటు గ్రామీణ ప్రాంతంలో పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, లేకపోతే ఈ ప్రాపర్టీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులైనటువంటి నేపథ్యంలో ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఏ విధంగా చేయబోతున్నారు? ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వలన ఈ రాష్ట్రంలో ఎవరి భూమి మీద కూడా వారికి భద్రత లేదు. తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి భూముల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేసుకుంటున్నాడు, పట్టాపాస్తకాల మీద. అదేవిధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రతి ఉన్నటువంటి భూములను లాక్కునే విధంగా మనకి కనీసం దస్తావేజులు ఎవరంట, అడంగల్లో అప్డేట్ అవ్వదంట, 1B అప్డేట్ అవ్వదు. ఈ విధంగా కేవలం జిరాక్స్ కాపీ ఇచ్చి ఈ దారుణంగా ఈ భూములు లాక్కునే ప్రయత్నంలో భాగమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మాత్రమే దీన్ని అమలు చేశారు. ఎక్కడా కూడా ఇది అమలు అవ్వట్లేదు. ఈరోజు ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజల భూముల మీద కూడా కన్నేసినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలందరూ కూడా గమనించారు. ఈరోజు వారందరూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈరోజు ప్రజల్లో 2-3 మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడుకునే అంశం, ముఖ్యమైన అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద. ఈ నల్ల చట్టాన్ని రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మంత్రి కారుమూరి తన హయాంలో ఈ గత 5 సంవత్సరాల్లో ఈ తణుకు నియోజకవర్గం చాలా డెవలప్ అయింది. కొన్ని వేల కోట్లు తీసుకొచ్చి ఈ పట్టణం కావచ్చు, లేకపోతే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చేశానండి. నేను మేము కామెంట్ గత 5 సంవత్సరాల్లో తణుకు నియోజకవర్గం అభివృద్ధి మాట దేవుడు ఎరుగు. కానీ కారుమూరి మాత్రం దినదినాభివృద్ధి చెంది ఇంతింతాయి వటిడుంతాయి అన్నట్టు అవినీతిలో ఈరోజు అందరినీ కూడా తలదన్ని కోట్లాది రూపాయలు, 100 కోట్లు వెనకేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు నియోజకవర్గంలో చూడొచ్చు. ఈరోజు ప్రజలందరూ కూడా గమనించారు. ఆయన చేసినటువంటి అవినీతి మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది తప్పితే అభివృద్ధి కనీసం కనుచూపు మేరలో కూడా కనిపించట్లేదు. సార్ చెప్పండి, అంటే ఫైనల్గా మరొక కొన్ని గంటల్లోనే ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత రిజల్ట్ ఉంటుంది. అయితే ఇదే నేపథ్యంలో మీరు ఆల్రెడీ 2014 నుంచి 19 వరకు కూడా పనిచేశారు. అయితే ఇప్పుడు మరోసారి బరిలో దిగుతున్నారు. అయితే రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏ నుంచి ఎటువంటి ఎక్స్పెక్ట్ చేస్తారు? మరొక 2 రోజుల్లో మే 13 జరిగేటటువంటి ఎన్నికల్లో తణుకు నియోజకవర్గం ఫలితం ఇప్పటికే నిర్ణయమైంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రజలందరూ కూడా ఇప్పటికే కూటమికి బలపరచాలని ఈరోజు పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా మాకు మద్దతు తెలియజేస్తున్నారు. ఈరోజు ఎవరూ ఊహించినటువంటి మెజారిటీ ఇక్కడ నమోదు చేయబోతున్నాం, అందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఈ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు.
ఇది పరిస్థితి. ఏదైతే మరికొద్ది గంటల్లో వస్తున్నటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికలకు సంబంధించి ఓటర్లందరూ కూడా వన్ సైడ్గా తనకి ఓట్లు వేస్తారని ఆర్మిల్ రాధాకృష్ణ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఇది ఒక నల్ల చట్టం. అదేవిధంగా తమ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అయితే రద్దు చేస్తామని చెప్తున్నారు. మరో పక్కన చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ప్రచారానికి సంబంధించి గ్రామంలో అన్ని చోట్ల కూడా తనకు బ్రహ్మరథం పడుతున్నారని, విజయంతో పాటుగా అత్యధిక మెజారిటీతో తణుకు నియోజకవర్గం శాసనసభ్యులు గెలుస్తానని చెప్పేసి ఆర్మిల్ రాధాకృష్ణ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరా శ్రీనివాస్తో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, తణుకు నుంచి.